ప్రారంభించిన వాళ్ళైనా, లేకపోతే వారసత్వ రాజకీయాల్లోకి వచ్చి నేరుగా పెద్ద పెద్ద పదవుల్లో కూర్చునే వాళ్ళైనా, వాళ్ళ టార్గెట్ అల్టిమేట్గా ప్రధానమైన పదవి మీదే ఉంటుంది. అదేంటంటే రాష్ట్రంలో అయితే ముందుగా పార్టీ అధ్యక్షులో, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే ప్రధానంగా ఉంటాయి కాబట్టి, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను నేను. లేదా చాలా చిన్న స్థాయి నుంచి, అంటే జడ్పీటీసీ నుంచో సర్పంచ్ స్థాయి నుంచో వచ్చినా కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు అని నిరూపించిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం తెలంగాణలో చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఒక ఎగ్జాంపుల్. సో చర్చ అది కాదు. రాజకీయాలు ఎందుకు కఠినమైనవి, క్రూరమైనవి అంటే, అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, తల్లి, తండ్రి లాంటి చాలా అపురూప సంబంధాలు ఇవి. అంటే సిబ్లింగ్స్ కదా, బ్లడ్ రిలేషను, అలాగే పేరెంట్స్. కానీ పాలిటిక్స్లో మాత్రం పదవి తర్వాతే ఏమైనా, ఆస్తులైనా పదవులైనా ఈ రెండే ముఖ్యం రాజకీయాల్లో. సరే సంబంధాలు ఏంటంటే ఉంటాయి, ఇంకా పదవి కన్నా ఏది ముఖ్యం కాదు కదా. సరిగ్గా దీన్ని ప్రూవ్ చేసింది, 100% కరెక్ట్ అని ప్రూవ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అంటే తండ్రి ఉండగానే ఎంపీగా రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి పోయిన తర్వాత పార్టీ పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఎమడలేకపోయారు. ఎమడలేకపోవడం అంటే ముఖ్యమంత్రి కావాలన్నారు, వెంటనే ఆయన కుదరలేదు, సొంత పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవడం ఇవన్నీ చూసాం. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు షర్మిల అన్న వదిలిన బాణం అనుకుంటూ దాదాపు 3,000-3,500 కిలోమీటర్లు నడిచారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం షర్మిలకి ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు అన్న. సరే ఎందుకు ఇవ్వలేదు? ఇంకొక పవర్ సెంటర్ ఉండడం ఇష్టం లేక, లేకపోతే రాజ్యసభ ఇవ్వచ్చు, ఢిల్లీ పంపించేయచ్చు, ఏమనుకున్నారో మరి జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే షర్మిలను అసలు రాజకీయాల్లో ఉండొద్దు అనే స్థితికి వచ్చేశారు. కానీ ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, ఆమె పొలిటికల్ ఆస్పిరెంట్, ఆమెకి ముఖ్యమంత్రో లేకపోతే ఇంకో ఆశ ఏదో ఉంటుంది ఖచ్చితంగా. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఆవిడ ప్రసంగాలు ఇంకా చాలా సూటిగా, చాలా వాడి వేడిగా ఉన్నాయన్న మనం విన్న సందర్భాలు, అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాట్ ఎవర్ హ్యాపెండ్, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆవిడకి ఏమీ సముచిత స్థానం దక్కలేదు. విభేదించారు, బయటికి వెళ్ళిపోయారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఆవిడ అధ్యక్షురాలు. ఇక్కడ వరకు కూడా మనకందరికీ తెలిసిందే. తర్వాత వాళ్ళకి ఆస్తి విభేదాలు కూడా వచ్చాయి. దాని గురించి కోర్టుల్లో కూడా కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఎటుండాలో తేల్చుకోలేక కొంత సతమతమైన విజయలక్ష్మి గారు మొత్తం మీద కూతురు కూడానే ఉన్నారు. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కొత్త చాప్టర్ ప్రారంభమైంది. వాట్ ఈజ్ దట్ న్యూ చాప్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్? షర్మిల కుమారుడు, అంటే రాజశేఖర రెడ్డి మనవడు, రాజారెడ్డి ముని మనవడు, పేరు కూడా రాజారెడ్డి అయింది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా షర్మిల గారు కూడా, తల్లి షర్మిల కూడా తను బయట కనిపించారు. అంటే ఇంతకుముందు బయట కనిపించారు 1-2 సందర్భాల్లో. కానీ ఒక పొలిటికల్గా ఒక ప్రోగ్రాంలో, బహుశా ఉల్లి రైతులకి మద్దతు ధర కోసం వచ్చిన కార్యక్రమం అనుకుంటా, 3,000 అంత ఇవ్వాలని ఒక కాంగ్రెస్ తరపున చేస్తున్న కార్యక్రమంలో వెనుక నుంచున్న రాజారెడ్డి వాళ్ళందరి దృష్టిని ఆకర్షించారు. మనం కనిపిస్తే డెఫినెట్గా ఆ ఉత్సుకత ఉంటుంది కాబట్టి మన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి ఎస్, నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పారు. ఒకసారి విందాం అది ఏమన్నారు. మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం వచ్చాడు, ఏమన్నా పొలిటికల్ అవకాశం ఉందా? చెప్పాలి మేడం, రావాలని చెప్తున్నాను. మీ అబ్బాయి రాజారెడ్డి ఫస్ట్ టైం వచ్చాడు, ఏమన్నా పొలిటికల్ అవకాశం ఉందా? చెప్పాలి మేడం, రావాలని చెప్తున్నాను. సో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, అవసరమైనప్పుడు నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడతారు అన్నారు. ప్రస్తుతం
తను కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెడతాడు అనలేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడతారు అన్నారు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ స్టాటిక్గా ఉండవు, చాలా డైనమిక్గా మారిపోతూ ఉంటాయి. షర్మిల వారి ప్రస్థానం ఎక్కడ మొదలైంది? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా మొదలైన ప్రస్థానం. తర్వాత బయటకు వచ్చేయడం, వైఎస్ఆర్ టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టడం, ఇక్కడ రాజకీయాలు కుదరలేదు, సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఏపీ కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలుగా ఉండడం. అందుకని ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో, ఆవిడ కాంగ్రెస్లో ఉంటారో, ఇంకో చోట ఉంటారో, లేకపోతే ఇంకో కొత్త పార్టీ పెడతారో తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా వస్తాడని చెప్పారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్టేట్మెంట్ దగ్గర నుంచి చర్చ మొదలైంది ఏంటంటే ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మేనమావ అవుతాడు రాజారెడ్డికి. మరి మేనమావ మీద రాజకీయం చేయడానికే షర్మిల రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని ఒక చర్చ. పులివెందుల గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి మీదే పోటీ చేస్తాడు రాజారెడ్డి అని. ఎందుకంటే ఒకసారి రాజకీయాల్లోకి వస్తున్నాడు అనగానే ఎవరెవరో రాజకీయాల్లోకి వస్తే పెద్ద చర్చ ఉండదు, కానీ షర్మిల, తర్వాత షర్మిల కొడుకు అంటే రాజశేఖర రెడ్డి మనవడు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతో కొంత చర్చ ఉంటుంది. సో పైగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి చెడింది కాబట్టి ఖచ్చితంగా మావ మీద అంటే తన అన్న మీద ఒక బాణం ప్రయోగిస్తోంది కొడుకు రూపంలో అనేది ఒక చర్చ మొదలైంది. సో సరే, అది ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది, ఇంకా తను హీస్ వెరీ అప్రెంటిస్ ఇన్ పాలిటిక్స్, ఇప్పుడిప్పుడే అతను వస్తున్నాడు, నేర్చుకుంటాడు, తిరుగుతాడు. బట్ ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే అదే కుటుంబం, అవన్నీ రాజకీయాలు చూస్తూ పెరిగిన వాళ్ళే కాబట్టి పెద్దగా అల్లుకుపోవడానికి ఏమీ సమయం పట్టదు. అంటే నిజంగా మరి పొలిటికల్ రివెంజేనా, సిస్టర్ రివెంజే ఉంటుందా? ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆవిడేమీ ముందు పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని అనుకోలేదు. పార్టీలోనే అన్నతో సముచితమైన స్థానమో లేకపోతే నెంబర్ 2 ఏదో ఉండాలని కోరుకుంటే అసలు ఆవిడకి రాజకీయాలకే సంబంధం లేకుండా పక్కన పెట్టేసిన పరిస్థితికి తీసుకొచ్చాక, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాక ఇప్పటి వరకు ఏ రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి మీద చేయని స్థాయిలో విమర్శలు చేశారు షర్మిల గారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వం ఎలా ఉంటుంది, సంబంధాలకి ఆయన ఇచ్చే విలువెంత, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశమో లేకపోతే ఇంకో పార్టీయో పొలిటికల్గా కామెంట్స్ చేస్తారు, అడపదడప కొంత పర్సనల్ కామెంట్స్ ఉంటాయి. కానీ షర్మిల గారికి తెలుసున్నంత లోతుగా జగన్మోహన్ రెడ్డికి వేరొకరు తెలిసే అవకాశం లేదు. సో ఇప్పుడు తను ముందుండి రాజారెడ్డిని వెనకపెట్టి నడిపిస్తారా, లేకపోతే రాజారెడ్డినే ముందు పెట్టి రాజకీయం నడిపిస్తారా? ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డే రాజకీయ ప్రత్యర్థిగా రాజకీయం ఉంటుందా అని చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తాడు అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని చెప్పలేదు కాబట్టి